స్ట్రెస్ వల్ల 2 రకాలుగా ఉన్నాయంటారు. మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్. సో, ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తదంటారు? మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఓకే. ఫిజికల్ స్ట్రెస్ అనేది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ ఓకే. మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. హ్మ్. ఈ మెంటల్ స్ట్రెస్ వల్లనే కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ హార్మోన్ ఎక్కువడం వల్ల ఇవన్నీ డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉంటాయి. ఓకే. అందుకనే సపోజ్ ఈ పీసీఓఎస్ కానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ కానీ, ఇలా అన్ని కండిషన్స్‌లో కూడా మేము అసెస్ చేస్తుంటాం వాళ్ళని. హ్మ్. స్ట్రెస్ ఏమైనా ఉందా? లేదంటే ఎలాంటి ఏమైనా బాధపడుతున్నారా? లేదంటే మీ మెంటల్ స్టేట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటాం. ఓకే. ఎందుకంటే ఈ ఎమోషనల్ స్టేట్ పైన డిపెండ్ అవుతుంటుంది ట్రీట్మెంట్ అనేది. హ్మ్. 10 మంది ఒకేలా రియాక్ట్ అవ్వరు కదా! కొంతమందికి స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కోపంగా ఉంటుంది. కొంతమందికి అవును. బాధగా అనిపిస్తుంది. కొంతమందికి చాలా డిప్రెస్డ్ ఫీలింగ్‌తో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంక థాట్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్‌లా కనిపిస్తూ ఉంటాయి. అందుకని మెయిన్‌గా ఏ ప్రాబ్లమ్ అయినా కానీ ఫీమేల్స్‌లో ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే పీసీఓఎస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అయినా కూడా వాళ్ళకి ఫిజికల్ సింప్టమ్స్‌తో పాటు ఎమోషనల్ సింప్టమ్స్ కన్సిడర్ చేస్తాం. ఓకే. వాళ్ళ యాంగర్ స్టేట్ లెవెల్స్ కానీ, లేదంటే వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ హ్మ్. మూడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మెయిన్‌గా ఎమోషనల్ స్టేట్‌కి హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. ఓకే. ఆ ఎమోషనల్ స్టేట్‌ని కంప్లీట్‌గా తగ్గేలాగా, వాళ్ళకి ఆ రిలాక్సేషన్ ఫీలింగ్ అనిపించేలాగా, హ్మ్. ఆ కార్టిసాల్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేసేలాగా హెల్ప్ ఓకే. చేస్తుంది. దాంతో పాటు డ్యామేజ్ అయిన హార్మోన్స్ ఉంటాయి. ఐ మీన్ ఇంబాలెన్స్ ఇన్ హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది హ్మ్. కదా! ఆ హార్మోన్ ప్రొడక్షన్‌ని మళ్ళీ ఇంప్రూవ్ చేయేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ అలానే ఇప్పుడు చాలామంది ఎక్సర్సైజ్ చేయడం మంచిది అంటారు. హ్మ్. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం. కానీ పీసీఓడీ ఉన్న వాళ్ళకి హిట్ వర్కౌట్ అని చెప్తారు కదా! హై హ్మ్. ఇంటెన్సిటీ. హ్మ్. అవి చేస్తే మళ్ళీ కార్టిసాల్ లెవెల్ పెరుగుతుంది. సో, అది చేయకూడదు. కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్తుంటారు. మరి దీనికేమంటారు? నిజమే అండి. కొన్ని ఎక్సర్‌సైజెస్ మాత్రమే చేయాలి. ప్రతి ఒక్కరికి ప్రతి ఎక్సర్‌సైజెస్ అనేది సెట్ అవ్వదు. వాళ్ళ హ్మ్. బాడీ కండిషన్ ఉన్న సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని ఎక్సర్‌సైజ్ చేయమని చెప్తుంటా. మెయిన్‌గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏంటిది ఒబెసిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ అవును. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని పోతుంది. వాళ్ళకి ఏం చెప్తుంటాం, పెళ్ళికి ఎక్సర్‌సైజ్ ఎక్కువ చేయండి, ఎక్కువ చేయండి అని హ్మ్. చెప్తుంటాం. వీళ్ళకి ఇలా చేయడం వల్ల ఎక్సర్‌సైజ్ తగ్గుతుంది. దాంతో పాటు స్ట్రెయినర్స్‌గా చేయొద్దని చెప్తుంటాం. ఓకే. ఓవర్‌గా ఎక్సర్‌సైజ్ కూడా ప్రాబ్లమాటిక్ కండిషనే. హ్మ్. ఓవర్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల కార్టిసోల్ హార్మోన్ పెరిగిపోతుంది. హ్మ్. ఇది కూడా ఒక బాడీ ఒక హీట్ అనేది డెవలప్ అవుతుంది ఓకే. దీనివల్ల కూడా. అందుకని ఎక్సర్సైజ్ చేయాలి. దట్ మినిమల్‌గా హెల్తీ వేలో చేసుకుంటూ ఉండాలని చెప్పుకుంటాం. ఓకే. సో, మరి హోమియోపతి తీసుకున్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్ అనేది ఎలా మేనేజ్ అవుతదంటారు దాంట్లో? యాహ్! అండి. అసలు మెయిన్ స్ట్రెస్‌కి మెయిన్ రీజన్ ఏంటి? వర్క్ టెన్షనా? లేదంటే ఫ్యామిలీ టెన్షన్సా? లేదంటే ఆ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ కండిషన్‌లో రియాక్ట్ హ్మ్. అవుతున్నారు? కొంతమందికి చాలా డిప్రెస్డ్ ఫీల్ ఉంటుంది. సాడ్ థాట్స్ వస్తుంటాయి వాళ్ళకి. లేదంటే వాళ్ళకేదైనా హార్మ్ చేసుకోవాలనే థాట్స్ వస్తుంటాయి. అవును. ఇలా అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా? లేదంటే ఎలాంటి బిహేవియర్ వాళ్ళు కోరుకుంటున్నారు? హ్మ్. ఇవన్నిటిని కనుక్కొని దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ వైస్ ఇస్తామండి. హ్మ్. కేవలం ఎమోషనల్ స్టేట్‌మెంట్ లేదంటే కేవలం ఆ ఫిజికల్ స్టేట్‌మెంట్ డిపెండ్ అవ్వదు. ఓకే. 2 కంబైన్ చేసి కాన్స్టిట్యూషన్‌గా ఇస్తాం. కాన్స్టిట్యూషనల్ అంటే ఇండివిడ్యువలైజ్డ్ ట్రీట్మెంట్ అని. హ్మ్. ఇండివిడ్యువల్ ఏమొస్తాయి ఫిజికల్ సింప్టమ్స్ ఉంటాయి. దాంతో పాటు ఎమోషనల్ స్టేట్ 2 ఉంటాయి. అవును. రెండిటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రీవియస్‌గా ఎలా ఉంది? వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్‌తో ఉన్నారు? వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి హ్మ్. ఇలా కంపేర్డ్‌గా చేసుకుంటాం. ఒక కేస్ చెప్తాను నార్మల్‌గా ఒక 3 మంత్స్ మాకు ఒక పేషెంట్ మా దగ్గరికొచ్చారు. ఓకే. ఆమెకి ఎలా ఉంది ఎమోషనల్ ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. హ్మ్. చాలా డిప్రెస్డ్ ఫీలింగ్‌తో ఉన్నారు. ఆళ్ళ హస్బెండ్ అంటే పడదనేలా వాళ్ళ హస్బెండ్‌కి మాకు పడనంతగా హ్మ్. ఎలా అంటే డిసగ్రీమెంట్ అనేలాగా ఫీలింగ్‌తో ఉన్నారు. ఓకే. నాకు ఆ థాట్స్‌ని తట్టుకోలేకపోతున్నాను. చాలా డిప్రెస్డ్ ఫీలింగ్‌తో అని హ్మ్. చెప్పారు ఎమోషనల్ స్టేజెస్. బట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటిది? ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్‌తో మా దగ్గరికొచ్చారు. ఓకే. మేము ఫైబ్రాయిడ్స్ పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. బట్ ఎమోషనల్ స్టేట్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. హ్మ్. ఆ ఫైబ్రాయిడ్ సింప్టమ్స్, లొకేషన్స్ కన్సిడర్ చేస్తాం. దాంతో పాటు ఓకే. ఆ ఎమోషనల్ స్టేట్‌లో ఆమెకి ఎలా ఉంది? బాధనే ఉందా? కోపం ఏదైనా ఉందా? హ్మ్. లేదంటే ఏదన్నా కొంతమంది ఫీలింగ్స్ లోపలే కంట్రోల్ చేసుకుంటుంటారు. అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ తీసుకొని మెడిసిన్స్ ఇస్తుంటాం. ఓకే. ఆవిడకి ఏమైంది ఒక 3 మంత్స్ పాటు మెడిసిన్స్ యూజ్ చేయమని హ్మ్. చెప్పాం. ఇలా ఎవ్రీ మంత్ ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. 3 మంత్స్ తర్వాత ఏమైంది? ఆవిడే మాకు చెప్పారు. నాకు చాలా బావుందిప్పుడు. రిలాక్సింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎలాంటి స్ట్రెస్ లేదు ఇప్పుడు. నేను ఇంట్లో హ్యాపీగా ఉన్నాను. అంటే సమస్యలు ఎలా ఉన్నా కూడా నేనిప్పుడు హ్యాపీగా రియాక్ట్ అవుతున్నాను. డిప్రెసివ్ ఓకే. థాట్స్ ఏది లేవని చెప్పారు. హ్మ్. దాంతో పాటుగా స్కాన్ రిపోర్ట్‌లో ఏమైనాయి మనకు ఆ ఫైబ్రాయిడ్స్ కూడా తగ్గాయి ఆమెకి. ఓకే. అంటే అక్కడ మెడిసిన్ వర్క్ అయింది. హ్మ్. ఫిజికల్ సింప్టమ్స్, ఎమోషనల్ సింప్టమ్స్ కన్సిడర్ చేసాం కాబట్టి ఆ కండిషన్‌లో ప్రాపర్‌గా ట్రీట్మెంట్ అనేది జరిగింది. ఓకే. సో, జనరల్‌గా కొంతమంది ఏమంటారంటే, ఈ స్ట్రెస్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ యాంగర్ గాని, ఇలా ఒకేసారి పెరిగి దాని తర్వాత తగ్గుతదంటారు. సో, ఇది నిజంగా జరుగుతదా? నార్మల్‌గా బయట అలోపతి టాబ్లెట్స్ అంటే వాళ్ళు యాంటీ డిప్రెసెంట్స్ కానీ, హిస్టమైన్ టాబ్లెట్స్ హ్మ్. కానీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి యూజ్ చేయడం వల్ల వాళ్ళకేమవుతుంది జస్ట్ టెంపరరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. వన్స్ ఇది స్టాప్ చేసిన వెంటనే ఆ డిప్రెషన్ లెవెల్స్ ఇంకా పెరిగిపోవడం హ్మ్. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ హోమియోపతిలో అలా ఉండదండి. ఓకే. హోమియోపతిలో ఇలాంటి యాంటీ డిప్రెషన్స్ కానీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే టాబ్లెట్స్ కానీ ఏది హ్మ్. ఉండవు. నేచురల్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గానీ ఈ డిప్రెషన్
కానీ లేదంటే ఎమోషనల్ స్టేట్ని కానీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. ఇంకా ఈ స్ట్రెస్ లెవెల్స్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయాలి, ఎలా హెల్దీ వేలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే డైట్ చేంజెస్ కానివ్వండి, లేదంటే స్లీప్ ప్యాటర్న్స్ కానీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో దీని ద్వారా ఏమవుతుంది, ప్రాపర్ ఇంటర్నల్ మెడిసిన్స్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఫర్దర్గా లైఫ్ స్టైల్ డ్యామేజెస్ ఏది లేకుండా కూడా ట్రీట్ చేస్తుంటాం. సో ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఓకే నాకు ప్రస్తుతానికి నా స్ట్రెస్ అంతా పోయింది ఐఎమ్ కూల్ అనుకొని మెడికేషన్ ఆపేస్తారు. కొంతమంది ఏంటంటే లేదు కంటిన్యూస్ వాడదాం ఇంకా రోజు మనకి ప్రాబ్లం ఉండదు దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు అని వాడుతుంటారు. సో అలా నిజంగా వాడచ్చు అంటారా? నార్మల్గా అలోపతి టాబ్లెట్స్ అనుకోండి, ఈ యాంటీ డిప్రెసెన్స్ అనేటివి ఇది సడన్గా స్టాప్ చేయడం కుదరదు. ఓకే. అవి నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటూ రావాలి. అవి వాటంతకి తగ్గింది అని చెప్పి స్టాప్ చేయకూడదు. ఓకే. బట్ హోమియోపతి ఎలా ఉంటుందంటే ఇది కంప్లీట్ కోర్స్ యూజ్ చేస్తారనుకోండి, వాళ్ళకి ఆ ఫ్యూచర్ ఇంపాక్ట్ అనేది చాలా తగ్గుతుంది. ఓకే. మళ్ళీ ఇది ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవ్వకుండా ఆ డ్యామేజ్ బాడీలో ఇంటర్నల్ డ్యామేజెస్ కానీ ఏది జరగకుండా ట్రీట్ చేస్తూ ఉంటాం. అంటే ఇది వెంటనే స్టాప్ చేయొచ్చా లేదంటే లైఫ్ లాంగ్ యూస్ చేయొచ్చా అని చెప్పి వాళ్ళ కండిషన్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే. కొంతమందికి పోస్ట్ ట్రామాటిక్ డిసార్డర్స్ ఉంటాయి. అంటే కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల లేదంటే ఏదైనా లాస్ వల్ల వాళ్ళకి చాలా స్ట్రెస్లో ఉంటారు. అలాంటి కండిషన్స్లో మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. మా కాలేజ్ టైంలో ఒక కేసు చూసాం మేము. ఎలా అంటే వాళ్ళ ఒక మదర్ ఉంటారు, వాళ్ళ విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే ఆవిడకి ఎలా అయిపోయింది, చాలా ట్రామాటిక్ ఫీలింగ్తో అయిపోయింది. నేను ఎందుకు ఇంకా లైఫే వేస్ట్ కదా నాకు, ఇలా డిప్రెస్డ్ ఫీలింగ్తో చాలా రోజులు బాధపడుతూనే ఉన్నారు. ఇలా మా దగ్గరికి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు, మేమే ట్రీట్ చేసాం ఆ కండిషన్ని. అలా 6 months తర్వాత ఏం చెప్పాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు లాస్ జరిగింది బట్ నేను ఇప్పుడు ఓకే, నేను కంబ్యాక్ చేయగలుగుతున్నాను, నా వర్క్స్ నేను చేసుకోగలుగుతున్నాను, ఆ డిప్రెస్డ్ ఫీలింగ్ లేదు, నేను డైలీ తింటున్నాను, డైలీ వర్క్స్ చేస్తున్నాను, చేసుకోగలుగుతున్నాను ఇలా చెప్తున్నారు. అందుకని హోమియోపతిలో అంత అడ్వాంటేజ్ ఉంది, లైఫ్ లాంగ్ ఏది యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ కేస్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది ఇలా. సో మొత్తానికి అసలు స్ట్రెస్ అంటే ఏంటి, దాంట్లో ముఖ్యంగా హోమియోపతి ఎలాగా సాల్వ్ చేస్తుంది, మీరు చెప్పిన కేసెస్ కూడా చాలా క్లియర్గా అండ్ ఎక్స్ప్లెనేషన్లు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్.